హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీని యాషికా అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ముందు లాస్ట్ వీక్ షార్ట్స్లో జల్లెడ పాయసం ఎలా చేయాలో మీకు షార్ట్ పెట్టాను కదండి. అది ఫుల్ రెసిపీ అయితే ఇవాళ మా మమ్మీ చేస్తుంది, మీకు అలాగే షేర్ చేసుకుంటాను. ప్లీజ్ డూ వాచ్ అండ్ సపోర్ట్. ఇది నెయ్యి వేసాను పప్పి, నెయ్యి వేసి కొంచెము వడపప్పు శనగపప్పు వేసాను. కొంచెం వేయించుకొని ద్వారగా నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి. ఇది వచ్చి బెల్లం వేసురు పప్పి. ఓకే, ఇది బెల్లం వేసురు. ఈ బెల్లం వేసేస్తాను. 2 గ్లాసులు పచ్చి బియ్యం నానబెట్టాను, అది పిండి చేసుకున్నాను. ఈ బెల్లం వేసి 2 గ్లాసులు పచ్చి బియ్యంకి ఎంత బెల్లమ్మా? కేజీ బెల్లం వేసాను పప్పి. 1/4 కేజీ బెల్లం అంటే మన స్వీట్ తగినట్టు 1/4 కిలో తీయగా ఉండాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. 2 గ్లాసులు 1/4 కేజీ బెల్లం వేసి సరిపోతుంది. దీన్ని పానకం లాగా చేసుకొని తెల్లబెట్టాలి. తెల్లాక పచ్చిమిరపకాయలు రుబ్బి పెట్టుకున్నాను, తర్వాత చూపిస్తాను. అవి వేయాలి. అలా నేతిలో వేయించుకున్న పప్పునైతే గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేశారండి మమ్మీ. ఇంకా బెల్లం నీళ్ళు కూడా బాగా మరుగుతుంది, చూసారు కదా. ఈ బెల్లం అంతా కంప్లీట్గా కరిగిపోయాక మళ్ళీ ఇంకొక గిన్నెలోకి మమ్మీ బాగా ఫిల్టర్ చేసుకున్నారనమాట. ఏమంటే బెల్లంలో కొన్ని రాళ్ళు మట్టి మాట్లాడాలి కదా. ఈ లోపు ఒక విజిల్ అయితే పప్పు వచ్చేసిందండి, అది కూడా ఆఫ్ చేసేసాము. ఈ బెల్లం నీళ్ళు ఏలకులు దంచి వేసుకున్నారండి ఒక 2. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ పచ్చి బియ్యం అండి, ఇది ఒక 4-5 అవర్స్ పాటు నానబెట్టుకొని దీన్ని పిండి రూపంలో మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. పిండి వేస్తాం కదా, ఆ విధంగా ఇడ్లీ పిండి లాగా వేస్తున్నారు. మరీ గట్టిగా కాదు, మరీ నీళ్ళగా కాదన్నమాట. సో కొంచెం సాల్ట్ అయితే కూడా యాడ్ చేసేసారండి. బాగా తెలుతున్నప్పుడు ఈ పచ్చి బియ్యం ఉంది కదా, ఇలా నీళ్ళతో కలుపుకొని ఈ పచ్చి బియ్యం ఇలా రుబ్బుకున్నాం కదా, ఇలా రుబ్బుకున్నాం కదా, దీన్ని ఇలా ఇలా తీసి ఇలా పెట్టి ఇలా రుద్దుతూ ఉంటే చిన్న చిన్నగా పడుతున్నాయి చూడు. అవును, ఇలా ఇలా రుద్దాలి, కారాసు లాగా పడుతుంది. ఓకే, మళ్ళీ ఇంకొంచెం తీసుకొని అదేలాగా రుద్దాలి, ఇలా రుద్దాలి. డన్. ఇలా పిండి మొత్తం ఆ మరుగుతున్న బెల్లం నీళ్ళు ఇలా రుద్దుకోవాలండి. కొంచెం కష్టమైన రెసిపీనే అన్నమాట. వేడి, ఇది వేరే ఆవిరి పొగలు వస్తూ ఉంటుంది కదా. పాపం మా మమ్మీ అయితే బాగా కష్టపడింది. నాకు చాలా ఇష్టం అండి ఈ పాయసం అంటే. లాస్ట్ టైం కూడా మమ్మీ ట్రై చేశారు, బట్ ఏమో లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది అనమాట. ఈసారి అయితే సూపర్గా వచ్చిందండి. మమ్మీని చాలా రిక్వెస్ట్ చేశాను, సరే చేద్దాం పద ఏముంది అని చేసి ఇచ్చారు. అసలు ఉడకంగానే మధ్యలోనే నేను తినడం స్టార్ట్ చేసేసానండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ పేరు ఆర్ది అని నేను పెట్టిన షార్ట్లో సత్యవర్ధన్ గారు కామెంట్ చేశారండి. మేమైతే జల్లెడ పాయసం అంటాము, వాళ్ళ సైడ్ ఆర్ది అంటారంట. థ్యాంక్స్ సత్యవర్ధన్ గారు ఫర్ లెట్టింగ్ మీ నో ద నేమ్ ఆర్ది. జల్లెడాల పాయసం రెడీ. చూసారా, ఈ రెసిపీ చేయాలంటే కొంచెం గ్యాస్ అంతా ఇలానే మెస్ అవుతుందండి, ప్లీజ్ ఇగ్నోర్. పాయసం అయితే రెడీ అనమాట. మేమంతా కప్పులో అయితే వేసేసుకొని మా డాడీ, నేను, మమ్మీ, అన్న, వదిన అందరూ టేస్ట్ చేస్తున్నాము. ఎలా ఉందో వాళ్ళే షేర్ చేసుకుంటారు. ఓకేనండి, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. చేసిన జిల్లెడ పాయసం ఫస్ట్ టైం తింటున్నా, సూపర్ ఉంది. ఓకే, బాగుంది, చాలా బాగుంది. సూపర్ కదా మమ్మీ? ఎలా ఉంది డాడీ? సూపరా? పాయసం అయితే సూపర్ అండి. మేమంతా సూపర్గా ఎంజాయ్ చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.